ప్రపంచవ్యాప్తంగా రగులుకుంటున్న కార్చిచ్చులు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తున్నాయి. కుట్రపూరితంగానో అనుకోకుండా జరుగుతోందో కానీ కార్చిచ్చులు గతంలో ఎరుగని విధంగా నష్టం కలుగజేస్తున్నాయి. మొదట అమెరికాలో, ఆ తర్వాత దక్షిణ కొరియాలో, ఇప్పుడు జపాన్లో రగులుకున్న కార్చిచ్చులు ఊళ్లకు ఊళ్లే బూడిదయ్యేలా చేస్తున్నాయి. వాటిని అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫైర్ ఫైటర్స్ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. షష్టగ్రహ కూటమి ఏర్పడి గ్రహాలన్నీ ఒక్క వరుసలో రావడమా, లేక ఎవరైనా పనిగట్టుకుని తగలబెడుతున్నారో తెలియదు కానీ కార్చిచ్చుల తాకిడికి దేశాలే అల్లకల్లోలమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాల తర్వాత దక్షిణ కొరియాలో రగులుతున్న కార్చిచ్చులతో ఊర్లకు ఊర్లు తగలబడుతున్నాయి. దక్షిణ కొరియాలో కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చరిత్రలో కానీ విని ఎరుగని వినాశనంతో దక్షిణ కొరియా విలవిలలాడుతోంది. దేశంలోని దక్షిణ ప్రాంతమంతా ఇప్పుడు మంటల్లో చిక్కుకుపోయింది. ఇళ్లు, ఫ్యాక్టరీలు, స్కూళ్లు, దేవాలయాలు అన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇప్పటి వరకు పలు ఘటనల్లో 24 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 27,000 మంది తమ ఇళ్లు కాలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. శతాబ్దాల చరిత్ర కల రాజభవనాలు, బ్రిడ్జీలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దక్షిణ కొరియా వాతావరణాన్ని సమతుల్యం చేసే దాదాపు 50,000 ఎకరాల అడవి మంటల్లో దహనమైంది. దక్షిణ కొరియా చరిత్రలోనే ఇదో అతిపెద్ద కార్చిచ్చుగా చెబుతున్నారు అధికారులు. కార్చిచ్చుకు భారీ ఎత్తున ఈదురు గాలుల తోడు కావడంతో మంటలు చెలరేగిపోయాయి. ఇళ్లు, కర్మాగారాలు, పురాతన బౌద్ధ దేవాలయం సహా 200కి పైగా నిర్మాణాలను మంటల్లో కాలి బూడిదయ్యాయని జాతీయ అగ్నిమాపక సంస్థ ధృవీకరించింది. వైల్డ్ ఫైర్లో వుయీసోంగ్ ప్రాంతమంతా మాడి మసైపోయింది. ఆ ప్రాంతమంతా మండే అగ్నిగోళంగా మారింది. కార్చిచ్చు మంటలార్పుతున్న సమయంలో ఓ హెలికాప్టర్ మంటల్లో కూలిపోయి ఓ పైలట్ కూడా మృతి చెందారు. శాంబియోంగ్లో వేగంగా విస్తరించిన మంటల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎప్పుడూ లేనంతగా కార్చిచ్చు సృష్టించిన విధ్వంసానికి అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. సైనికులు, ఎమర్జెన్సీ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి కార్చిచ్చు చెలరేగిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 130 హెలికాప్టర్లతో దాదాపు 5,000 ఫైర్ సిబ్బంది, ఆర్మీ, ఎమర్జెన్సీ టీంలతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. రాత్రిపూట బలమైన ఈదురుగాలులతో మంటలు తీవ్రతరమవుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ కార్చిచ్చుతో దక్షిణ కొరియాకు తీరని నష్టం వాటిల్లిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ ప్రకటించారు. ఈ కార్చిచ్చులకు ఖచ్చితమైన కారణాలను ఇంకా తెలిసి రానప్పటికీ మానవ తప్పిదం ఇది జరిగి ఉండొచ్చని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఓ సమాధికి సంబంధించిన పనుల్లో వెల్డింగ్ స్పార్క్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొన్నటికి మొన్న అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడింది. అలాగే మార్చి నెల ప్రారంభంలో నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో కూడా కార్చిచ్చు చెలరేగింది. దీనివల్ల దాదాపు 4,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది. ఈ మంటలకు సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్కు చెందిన అలెగ్జాండ్రా బియలౌసౌ 40 అనే మహిళ కారణమని పోలీసులు గుర్తించారు. చివరికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే ఇప్పుడు దక్షిణ కొరియాలో కార్చిచ్చు మొదలైంది. ఊర్లకు ఊర్లు, గ్రామాలకు గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రతి ఇల్లు ఓ నిప్పుల కుంపటి అయ్యింది. జ్యోతిష్య పండితులు చెప్పినట్లు షష్టగ్రహ కూటమి ఏర్పాటుకు 4 రోజుల ముందు ఇలా దక్షిణ కొరియాలో కార్చిచ్చు రావడం చర్చనీయాంశమైంది. ఈ ప్రకృతి విపత్తు షష్టగ్రహ కూటమి వల్లనేనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉంటే పొరుగునే ఉన్న జపాన్ పశ్చిమ ప్రాంతంలోనూ 2 కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చులు రేపిన దావానలం కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు, వేల సంఖ్యలో చెట్లు కాలి బూడిదయ్యాయి. ఇవాహరి నగరంలోని ఎహిమ్ ప్రిఫెక్చర్లోని కొండవాలుపై ఉన్న చెట్లు కార్చిచ్చు కారణంగా కాలిపోతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మరోవైపు ఒకాయమా నగరంలో ఆదివారం చెలరేగిన మంటలతో పలు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దాంతో ముందు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్స్, ఫైర్ ఫైటర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.